హలో ఆల్ వెల్కమ్ టు ఛాయాలోకం. పరదా మూవీ ప్రీమియర్ షో చూశాను భయ్యా. సినిమా చూసినాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇది చాలా గ్రేట్ అటెంప్ట్ అని నాకు అనిపించింది. టు బి ఫ్రాంక్, సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది కూడా. సినిమా బండి, శుభం లాంటి సినిమాల తర్వాత ప్రవీణ్ కందిరేగుల డైరెక్షన్లో మరో యూనిక్ అటెంప్ట్గా పరదా సినిమాని చెప్పుకోవచ్చు. పరదా అనే టైటిల్ని ఇంకా మూవీ టీం వదిలిన ప్రమోషనల్ మెటీరియల్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది ఒక ఫెమినిజంతో కూడిన రెవల్యూషన్ డ్రామా అని. అయితే ఈ సినిమా నెరేటివ్ స్టైల్ మాత్రం ఇప్పటి ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఈ సినిమా స్క్రీన్ ప్లేకి ముగ్గురు వర్క్ చేయడం చాలా బెటర్ రిజల్ట్ ఇచ్చిందని నాకు పర్సనల్ గా అనిపించింది. పూజిత శ్రీకాంత్, ప్రవీణ్ కండ్రేగుల, ప్రహాస్ బుప్పొడి వీళ్ళు ముగ్గురు వర్క్ చేసిన స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయిందనే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇక సినిమా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, కథ విషయానికి వస్తే, పడతి అనే గ్రామంలో ఆడవాళ్ళందరూ పరదాలు కప్పుకొనే తిరగాలి. అది ఆ ఊరి నియమం ఇంకా ఆచారం. ఆ నియమాలని ఎవరైనా అతిక్రమిస్తే వాళ్ళని ఆత్మాహుతి చెయ్యాలి, లేదంటే జ్వాల అమ్మవారి ఆగ్రహానికి గురై పుట్టబోయే పిల్లలు పురుట్లోనే చనిపోతారని ఆ ఊరంతా నమ్ముతుంది. ఇక ఊళ్ళో వయసుకొచ్చిన అమ్మాయిల నుంచి పెళ్ళైపోయిన ఆడవాళ్ళ వరకు అందరూ కూడా ఈ నియమాన్ని కఠినంగా పాటిస్తూ ఉంటారు. అయితే అదే ఊళ్ళో ఉంటున్న సుబ్బు, అంటే మన అనుపమ పరమేశ్వరన్, అనుకోకుండా పరదా తొలగిపోయినప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో మ్యాగజైన్ లో పడుతుంది. ఇక ఆ ఊరి ఆచారం ప్రకారం సుబ్బుని ఆత్మాహుతికి సిద్ధం చేస్తారు. అయితే తన తప్పేమీ లేదంటూ, అలా ఫోటో ఎవరు తీశారో తనకు తెలియదంటూ సుబ్బు చెప్పుకొస్తుంది. ఇక ఆ ఫోటోగ్రాఫర్ ని పట్టుకొని తన తప్పేమీ లేదని నిరూపించుకోవడానికి సుబ్బు ప్రయాణం మొదలవుతుంది. ఇక ఆ జర్నీలో అమిష్తా, రత్నం తనకి తోడుగా ఉంటారు. అయితే ఈ ముగ్గురి ప్రయాణం ఎలా జరిగింది, చివరికి ఏమైందన్న విషయం మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఇక నటీనటుల విషయానికి వస్తే, అనుపమ పరమేశ్వరన్ తన కెరియర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. టు బి ఫ్యాక్ట్, సినిమా అంతా కూడా తను పరదాతో కప్పేసుకుంటూ ఉన్నా కూడా తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ని మనకి చాలా బాగా కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేసింది. ఇక దర్శన రాజేందర్ కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసింది. ప్రస్తుతం సొసైటీలో ఉమెన్స్ ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని ఈ క్యారెక్టర్ చాలా చక్కగా వ్యక్తపరుస్తుంది. అవి నాకు నిజంగా చాలా బాగా నచ్చాయి. ఇక మన సంగీత గారు రత్నం క్యారెక్టర్ లో కొట్టేశారు. సగటుగా హౌస్ వైఫ్స్ అందరూ పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు చేస్తున్న సాక్రిఫైజెస్ ని ఈ క్యారెక్టర్ చాలా బలంగా ప్రజెంట్ చేస్తుంది. ఈమె రివోల్ట్ అయ్యే ఒక్క సీన్ మాత్రం చాలా అదిరిపోయింది. టు బి ఫ్యాక్ట్, సినిమాలో కొంచెం ఎంటర్టైన్మెంట్ జానర్ ఈమె ఇంకా హర్షవర్ధన్ గారి కాన్వర్జేషన్ లో ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యింది. ఇక బలగం ఫేమ్ కేతిరి సుధాకర్ గారు కూడా ఈ సినిమాలో ఎక్సలెంట్ పర్ఫామ్ చేశారు. ఇక మరిడేష్ బాబు, రాగ్ మయూర్ కూడా మంచి క్యారెక్టర్ ని ప్లే చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు చిన్న క్యామియో లాంటి క్యారెక్టర్ ని ప్లే చేశారు. ఇట్స్ గుడ్, బానే ఉంది. మన గౌతమ్ మీనన్ గారు చేసిన క్యారెక్టర్ క్యామియో లాంటిదే అయినా ఇది ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇక సినిమా టెక్నీషియన్స్ విషయానికి వస్తే, ముందుగా గోపి సుందర్ గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి భయ్య. ఈ సినిమాలో బీజిఎం మాత్రం అదిరిపోయింది. సాంగ్స్ కూడా ఒక రెండు పర్లేదని అనిపించింది. సినిమాటోగ్రఫీ బై సుజిత్ సేన్, ఎక్సలెంట్ వర్క్. కాకపోతే కొన్ని చోట్ల అది డ్రాప్ అయినట్టుగా నాకు అనిపించింది. అంటే కొన్ని షార్ట్స్ కోసం ప్రొఫెషనల్ మూవీ కెమెరాస్ కాకుండా కొంచెం చిన్న కెమెరాలతో కూడా లాగిన్ చేశారు. అది మాత్రం డీటెయిలింగ్ గా అర్థమైపోయింది. ఎడిటెడ్ బై ధర్మేంద్ర, టూ గుడ్, పర్లేదు, బానే అనిపించింది. సినిమా రన్ టైం కూడా కొంచెం తక్కువగానే ఉంది. ఇక ఆనంద మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టూ గుడ్, నాకైతే చాలా బాగా నచ్చాయి. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ని డెలివరీ చేయడంలో ఆనంద్ మీడియా అయితే సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక కమింగ్ టు ది డైరెక్టెడ్ బై ప్రవీణ్ కందిరేగుల, ఈయన సెలెక్ట్ చేసుకున్న సినిమాలు అండ్ ఆ థీమ్స్, ఆ స్టోరీస్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయి ఇప్పటి వరకు. ఈ పరదా కూడా ఒక మంచి డీసెంట్ అటెంప్ట్ గా సక్సెస్ అయ్యింది. ఓవరాల్ గా పరదా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడదగ్గ డీసెంట్ ఫిలిం. ఎక్స్పెషల్ గా ఆడవాళ్ళకి ఈ సినిమా చూపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టు బి ఫ్యాక్ట్, కొంచెం రిలీఫ్ గా కూడా ఫీల్ అవుతారని నాకు అనిపిస్తుంది. ఇది పరదా సినిమా పైన నా ఒపీనియన్. మీరు కనుక ఈ సినిమా చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.